హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయిందా? చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు మీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఏంటి? ఎస్ఆర్హెచ్ కాకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ట్రంప్ దెబ్బకి ఆటో సెక్టర్ కంపు అయింది. సో ఈరోజు టాటా మోటార్స్ కానీ మదర్సన్ సుమి ఇట్లాంటి అన్ని స్టాక్స్ ఏంటంటే పడిపోయాయి. సో డ్రాస్టిక్గానే పడ్డాయి. మరి వాటి యొక్క పరిస్థితి ఏంటి, ట్రంప్ చేసిన కంపు ఏంటి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. త్వరలో స్టాక్ మార్కెట్లు 25Kని అధిగమిస్తాయా, టచ్ చేస్తాయా? సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఆ విషయాల గురించి చూద్దాం. సో మనకి ట్రెంట్, అలాగే ట్రెండ్కి సంబంధించిన అప్డేటు, సో యునైటెడ్ స్పిరిట్స్కి సంబంధించిన అప్డేటు, అలాగే సుజలాన్కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. కేపీఐటీ ఫాల్ డౌన్, అలాగే అదానీ పోర్ట్కి సంబంధించిన రేటింగ్ అప్డేట్ ఉంది. సో టాటా మోటార్స్ గురించి, చార్ట్ గురించి ఇత్యాది విషయాలు చూస్తూ సింపుల్గానే వీడియోని ఎండ్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోకి లైక్ వేసుకోండి. సో అలాగే కొత్త వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా మీ అంతటి మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం డైలీ. ఏంటంటే బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్, అంటే ట్రెండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి? అప్ ట్రెండ్. సో అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో డౌన్ సైడ్ గురించి ఆలోచించకూడదు, షార్టింగ్ గురించి ఆలోచించకూడదు అని మనం డిస్కస్ చేశాము. నిన్న కూడా ఇదే విషయాన్ని నేను మరలా చెప్పాను, గుర్తుందా? ఎందుకనంటే సో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతుంటే వాళ్ళు ఏంటంటే బయింగ్ చేయడానికి వెనకాడరు. అప్ ట్రెండ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఏ కొద్ది అవకాశం వచ్చినా మార్కెట్ పైకి వెళ్ళడానికే చూస్తూ ఉంటుంది. అట్లా అని ఎవ్రీడే పైకి వెళ్తుందని చెప్పలేము మనం, గుర్తుపెట్టుకోండి. సో ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేశారు. మళ్ళీ ఏంటంటే అగ్రెసివ్ బయింగ్ అనేది ఈరోజు చూసాము. అంటే మార్కెట్ ఇంటెన్షన్ ఏంటి అని అంటే సూనర్ ఏంటంటే 24K 25K వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సూనర్ అని చెప్పి అన్నా కాబట్టి నేను సిఈ తీసుకుంటాను, పీఈని షార్ట్ చేస్తాను, ఇట్లాంటివి చేయొద్దన్నమాట. సో ఎందుకనంటే సో స్టాక్ మార్కెట్లో ఏంటంటే డైరెక్షన్ ఐడెంటిఫై చేయడం ఈజీ, కానీ టైము ఎగ్జాక్ట్గా ఎల్లుండికి ఏం జరుగుతుంది అట్లాంటివి ప్రెడిక్ట్ చేయకూడదు. గ్లోబల్ థింగ్స్, లోకల్ థింగ్స్, డైనమిక్గా వచ్చే అప్డేట్స్ అట్లాంటివి ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి మధ్యలో రీట్రేస్మెంట్స్ వచ్చి పైకి వెళ్ళచ్చు, రాకుండా పైకి వెళ్ళచ్చు. కానీ మార్కెట్ అయితే కనుక స్లోగా సో మనకి 25K వైపు, సో ఫాస్ట్గా 24K వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో 24K వైపు కూడా కాస్త రీట్రేస్మెంట్ వస్తే ఫాస్ట్గా వెళ్తుంది. రీట్రేస్మెంట్ రాకుండా వెళ్ళాలి అని అంటే కొంచెం తటపటాయిస్తుంది అనమాట. కాబట్టి బ్రాడ్ పిక్చర్ ఏంటి, ట్రెండ్ ఏంటి అని అంటే అప్. ఇప్పుడు సీజన్ ఏంటది? సమ్మర్ సీజను. కానీ రేపొద్దున ఎగ్జాక్ట్గా ఎండ ఎలా ఉంటుంది, వర్షం పడుతుందా ఏంటి, అట్లాంటివి ప్రెడిక్ట్ చేయకూడదు. సీజన్ ఏంటి, అలాగే బ్రాడ్ పిక్చర్ అప్. ఎప్పటి నుంచి మారింది? సిపిఐ డేటా 7 monthsలో పడిన తర్వాత ఆ నెక్స్ట్ డే కాకుండా సో ఆ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ అనమాట. సో కాబట్టి 7 month లో పడింది కాబట్టి కమింగ్ డేస్లో ఆర్బీఐ రేట్ కట్ చేస్తుంది. దానివల్ల పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ పెరుగుతాయి, ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది, జీడిపి నెంబర్స్ మళ్ళా గాడిన పడతాయి. ఇత్యాది విషయాలు ముందే ఊహించి స్టాక్ మార్కెట్లో ఏంటంటే ఎఫ్ఐఐస్ కూడా బై చేయడం అనేది స్టార్ట్ చేశారు. డేటా గురించి కాదు. సో ఇక్కడ క్యాండిల్కి మధ్య క్లియర్ గ్యాప్ కనిపిస్తుంది చూడండి. క్యాండిల్కి మధ్య క్లియర్ గ్యాప్ విజిబుల్లీ అబవ్ ఇలా ఓపెన్ అవ్వటం, క్లోజింగ్ కూడా ప్రీవియస్ క్యాండిల్ దగ్గర కూడా రాకుండా ఇలా ర్యాలీ రావటం, సో రీట్రేస్మెంట్ వచ్చి రాకుండానే మళ్ళీ బయింగ్ రావటం అప్ ట్రెండ్ని సూచిస్తుంది. ఆ అప్ ట్రెండ్ కూడా ఎఫ్ఐఐ యొక్క పాదముద్రలు క్లియర్గా కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో అది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. బ్రాడ్ పిక్చర్ అప్, కానీ ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేవాళ్ళు ఏంటంటే రన్నింగ్ మార్కెట్ చూసుకుంటూ ఉండాలి. సో ఇంట్రాడేలో కూడా ఇనీషియల్ 1 hour మీరు వదిలేస్తే మార్కెట్ డైరెక్షన్ ఎడిపోతుంది అనేది తెలుసుకోవడం అనేది ఈజీ. కానీ చాలామంది ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఎస్పెషల్లీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే టైం ఇస్తే, అవకాశం ఇస్తే ఏంటంటే 8:30కే మొదలు పెడతారు బై సెల్. కానీ ఎక్స్చేంజ్ అవకాశం అవుతుంది కాబట్టి 9:15కి ఆర్డర్ పెడతారనమాట. తొందరపడద్దు, ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ నుంచే చూడండి. మనందరం నేర్చుకునే దానికి వచ్చాము. సో మన బిగినింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మనం తొందరపడి హడావుడిగా 9:15కి 9:30 లోపు మనం ట్రేడ్కి వెళ్తాం.
సో దాని తర్వాత 11 తర్వాత 12 తర్వాత 2 o'clock తర్వాత ఎస్పెషల్లీ 2 o'clock తర్వాత మార్కెట్ మూవ్మెంట్ క్లియర్ డైరెక్షన్ ఎటు పోతుందో తెలుస్తుంటుంది. కానీ ఆల్రెడీ మనం ఇరుక్కొని ఉంటాం. అరే రేపు పొద్దున అలా తొందరపడకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. కానీ పొద్దున్న చేసిన మిస్టేక్ వల్ల ఏంటంటే దాని తర్వాత తప్పుల మీద తప్పు చేస్తాం. కానీ కాస్త 1 hour మనం బిగినర్స్కి రీటైల్ పీపుల్కి వదిలేస్తే ప్రొఫెషనల్ ట్రేడర్గా మారచ్చు. అట్లీస్ట్ మినిమం 45 minutes అన్నా మీరు టైం ఇవ్వాలి మార్కెట్కి. సో ఎర్లీ మూమెంట్లో ఓపెనింగ్ మనం ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూ అబ్జర్వేషన్ చేసే రోజులు ఉంటాయి. కానీ సో అవి అస్తమానం ఉండవు. సో ఆ పరిస్థితులు వచ్చినప్పుడు అవి వేరే. సో ఏదైనా కానీ ఇంట్రాడే ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. F&Oకి సాధ్యమైనంత దూరంగా ఉండండి. మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ నుంచి స్లోగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నయే మీ భవిష్యత్తు తరాలని కాపాడుతుంది. మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత, లాస్ట్ 10 years నుంచో 5 years నుంచో ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటా వెళ్ళారు, దాన్ని బట్టి మీకు కమింగ్ ఫ్యూచర్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆల్రెడీ లాస్ట్ 5 years నుంచి డిప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్తున్న వాళ్ళకి జాబ్ పోతుందని ఇంకో భయం అంత ఈజీగా ఉండదు. అలాంటివి ఉన్నా కూడా సో చాలా పద్ధతిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా వెళ్ళిన వాళ్ళకి లాస్ట్ 5 years వాళ్ళ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏంటంటే ఈఎంఐ బాధితులు అవుతారు, అందులో డౌటే లేదు. ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకోవడమే, పర్సనల్ లోన్లు చేయటం, మళ్ళీ మార్కెట్లో పెట్టడం, మళ్ళీ ఈఎంఐలు కట్టడం. కాబట్టి నేను చెప్పింది ఆలోచించండి. తప్పు చేయడం తప్పు కాదు, కానీ రిపీట్ చేయడం అనేది తప్పు అని చెప్తాను. చూడండి సార్, మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే, మీ ఫ్రెండ్స్కి లేకపోయినా, చుట్టాలకి లేకపోయినా, సో ఇక్కడ మన లింక్ రెఫర్ చేయొచ్చు. సో ఏంజల్ వాళ్ళు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అంతా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళ ప్రాసెస్. పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. మీరు గోల్డ్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీస్ అన్నీ ఏంజల్ 1లో ఉన్నాయి. సో ఏంజల్ 1 అంటే బ్రాండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఐపీఎల్ చూస్తున్న వాళ్ళు కూడా బౌండరీ బోర్డు దగ్గర మీరు ఏంజల్ 1 చూస్తూ ఉంటారనమాట. ఏంజల్ 1 కూడా ఈ ఐపీఎల్ కరెంట్ స్పాన్సర్ అనమాట. చూడండి సార్, మనం న్యూస్ అప్డేట్స్లో మాట్లాడుకోవాల్సింది. సో మీరు ఆల్రెడీ రకరకాల ఛానల్లో చూసే ఉంటారు. మంచి అప్డేటే అనమాట. ఏ ఛానల్ చూసినా ఇబ్బంది అయితే ఏం లేదు, నేర్చుకునే విధంగానే చూడండి సార్. ట్రంప్ అనౌన్సెస్ 25% టారిఫ్ ఆన్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఆటోమొబైల్స్. దానివల్ల ఏంటంటే మన స్టాక్ మార్కెట్లో ఆటో సెక్టర్ రిలేటెడ్ చాలా స్టాక్స్ ఏంటంటే స్టంబుల్ అయ్యాయి, తడబడ్డాయి అని చెప్పొచ్చు అనమాట. అది సో ట్యాక్స్ ఊహించిందే. ఈ ట్యాక్స్ అనేది ఎఫెక్టివ్ ఫ్రమ్ April 3rd, 2025 అనమాట. సో ట్రంప్ గారు ఇంకా ఈ వేటి మీద విధిస్తారు, మెటల్స్ మీద విధిస్తారా, ఇంకా వేటి మీద విధిస్తారో చూడాలి. మరి సో మరి ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్ మనం ఏం చేంజ్ చేయలేము. కానీ స్టాక్స్ పడ్డాయి కాబట్టి వాటిల్లో ఏదైనా అవకాశాల పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి అని చెప్తానమాట. స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి సార్. టాటా మోటార్స్ స్టాకు. సో మన లాస్ట్ 10 years డేటా టాటా మోటార్స్ గురించి చాలాసార్లు మాట్లాడాము. సో మనకి ఆల్మోస్ట్ ఏంటంటే డెట్ టు ఈక్విటీ రేషియో 1 ఉంది. అలాగే రెవెన్యూ పెరుగుతూ ఉంది. సో రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత ఏంటంటే టాటా మోటార్స్లో పతనం అనేది మనం చూసాము. ఎస్పెషల్లీ మీరు టాటా మోటార్స్ రీసెంట్ ఇయర్స్లో బాగా పెరిగింది. దానివల్ల కూడా మార్కెట్లో డిస్కౌంట్ అయ్యింది. మనం రీసెంట్గానే ఈ పర్టికులర్ లెవెల్లో మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో. సో మనం మాట్లాడుకున్న లెవెల్ 630, 695. దానికన్నా కిందకు వస్తే నిఫ్టీ పడుతుంటే మరికొంత కింద లెవెల్కి వెళ్తుందేమో అని చూసాం. కానీ నిఫ్టీ రికవరీతో ఏంటంటే మళ్ళీ టాటా మోటార్స్లో ర్యాలీ అందుకుంది. కానీ సో ఈరోజు టాటా మోటార్స్ ఏంటంటే 5% పైగా ఏంటంటే ఇంట్రాడేలో డిప్ అయింది, మీరు చూడొచ్చు అనమాట. సో కాబట్టి సో మళ్ళీ ఏంటంటే ఏదైనా అవకాశం వస్తే డిప్స్లో చూడండి అంటాను. సో ఈ లెవెల్ స్టిల్ మనం ఏదైతే మంత్లీ లెవెల్ చెప్పామో ఇంతకుముందు, ఆ లెవెల్ స్టిల్ ఏంటంటే అట్రాక్టివ్గానే ఉంది. ఇన్వెస్ట్మెంట్ స్టడీకి ఒకసారి ప్రోస్ కాన్స్ నేను చాలాసార్లు చెప్పాను టాటా మోటార్స్ది, చూడండి. అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా ఒకసారి కలవండి. చూడండి సార్, చాలామంది అడుగుతున్నారు, మీరు అంతకుముందు ఇయర్స్లో స్టాక్స్ లెవెల్స్ చెప్పి డైరెక్ట్గా బై అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేవాళ్ళు, ఇన్వెస్ట్మెంట్కి ఇది చూడొచ్చు అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు అలా చెప్పట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నారు. కొత్త వాళ్ళైతే ఇంతకుముందు మనం వీడియోస్ అంటే ఇంతకుముందు ఇయర్స్లో వీడియోస్ చూడలేదు కాబట్టి వాళ్ళు ఏదో ఇండైరెక్ట్గా నేను ఇక్కడ మాట్లాడుతున్నాననే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. కానీ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సెబీ రూల్స్ తీసుకురావటం. సెబీ మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలి, ఆ కంపెనీకి ఉన్న ప్రోసు కాన్స్ మాట్లాడాలి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి దాని ద్వారా మీరు రీసెర్చ్ చేసుకునే విధంగా ఎంకరేజ్ చేయాలి, లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసేలాగా ఎంకరేజ్ చేయాలి. డైరెక్ట్గా బై సెల్ అంటే కనుక మన ఇద్దరిని బ్యాన్ చేస్తారు, అర్థమవుతుందా? అలా చేయకూడదు. సేమ్ థింగ్ ఏంటంటే అది మీకు కూడా ఏ విధంగా ఉపయోగపడదు. ఎందుకంటే ఎవరన్నా బై అని చెప్తే
మీరేంటంటే బై చేసుకొని కూర్చొని ఎవ్రీడే చూసుకుంటూ ఉంటారు. పెరిగే మొక్కను చూస్తే ఏమన్నా ఎవ్రీడే మీకు ఏదైనా తేడా తెలుస్తుందా? తెలీదు. వెదురు బొంగు చెట్లు తెలుసు కదా మీకు. పైకి వచ్చేదాకా 4 ఏళ్ళు కింద భూమిలోనే పాతేసుకొని పోతుంది. కానీ ఒక్కసారి ఎదగడం పెరిగి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ ఏరియా మొత్తం ఆక్యుపై చేస్తాయి వెదురు బొంగు చెట్లు. స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా అంతే. కాబట్టి స్టాక్ మార్కెట్లో మీరు ఏంటంటే ఎవరో రికమెండేషన్ చూసి మీరు బై చేస్తే అస్తమానం ప్రైస్ చూస్తూ ఉంటారు. కానీ ఫండాస్ ఏంటి, ఎలా చూడాలి, ఆ ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఆ మేనేజ్మెంట్ టాక్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, అలాగే విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్కి ఆ కంపెనీ ఎలా రియాక్ట్ అవుతుంది, పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే వాళ్ళ పోటీ ఎలా ఉంది, ఏదైనా కొత్త కంపెనీ ఆ కంపెనీని ఎఫెక్ట్ చేస్తుందా, సో కొత్తగా మీరు అనుకుంటున్న కంపెనీకి కాంపిటేటర్ ఎవరు వస్తున్నారు, ఇత్యాది విషయాలు చూడాలన్నమాట. సో ఆ విధంగా నేర్పిస్తూ ఉన్నాను. సో అందులో భాగంగానే టాటా మోటార్స్ కూడా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేయమని చెప్పాను రీసెంట్ ఫాల్లో. అలాగే హెచ్ఎస్బీసీ వాళ్ళు అదానీ పోర్ట్స్ గురించి బై అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్పొచ్చు, మనం చెప్పకూడదు. టార్గెట్ ప్రైస్గా 1600 ఇస్తున్నారు. ఎందుకనంటే సో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2025 కీ టేక్అవేస్ అని చెప్తున్నారు. అదానీ సెజన్ పోర్ట్ వాళ్ళు ఏంటంటే రీఇటరేటెడ్ ఎబిటా గైడెన్స్, ఇంతకుముందు ఏదైతే చెప్పారో అదే గైడెన్స్ని ఇస్తున్నారనమాట. సో కాబట్టి ఇన్లైన్ విత్ టాప్ ఎండ్ ఎస్టిమేషన్ అంట. సో సూపర్బ్ కదా. కాబట్టి ఈ ఎన్ని కారణాలను బేస్ చేసుకొని టార్గెట్ ప్రైస్గా 1600 ఇచ్చారు. అందుకనే లోయర్ లెవెల్లో అదానీ పోర్ట్స్ని కరెక్షన్లో చాలాసార్లు మీకు భూతద్దం వేసేలా చూపించాను. అదానీ పోర్ట్స్కి సంబంధించిన చార్ట్ స్టడీ అదనమాట కదా. చూడండి. అలాగే సుజలాన్ కనిపిస్తే చాలు తమ్మునేల్లో చాలామంది వచ్చి చూస్తూ ఉంటారనమాట. కారణం ఏంటంటే 2024లో పెద్ద పెద్ద సోషల్ మీడియాస్ ఉంటాయి కదా, ఇంగ్లీషు, హిందీ అట్లాంటివి. వాటిల్లో సుజలాను, కేపీఐ ఎనర్జీ, రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ అవన్నీ కూడా 24లో వాల్యుయేషన్తో సంబంధం లేకుండా ఎంకరేజ్ చేశారు. దానివల్ల పాపం రీటైల్ పీపుల్ తెలిసి తెలియక ఏంటంటే ఎక్కడ మనం చూస్తున్నాము, ఎక్కడ బై చేస్తున్నామో తెలియకుండా బై చేశారు. అదనమాట కదా. అందువల్ల సుజలాన్ అంత అట్రాక్టివ్ చేస్తుంది ఇప్పటికి స్టిల్. సో సుజలాన్ యొక్క నేను సుజలాన్ బ్యాడ్ అని చెప్పట్లేదు, సుజలాన్ నెగిటివ్ అని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే ఏదైనా ఒక స్టాక్ని చూసేటప్పుడు అది మనకు అందకుండా పెరగచ్చు కాక పెరుగుతుంటాయి. అన్నీ మనకు అందాలని లేదు. సో మన లైఫ్లోనే అనుకుని అన్నీ దొరకవు, కానీ స్టాక్ మార్కెట్లో ఎలా దొరుకుతాయి అనుకుంటారు. కాబట్టి ఏంటంటే మనం కొనేటప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉండాలి. అలాగే మనం కొనేటప్పుడు ఏంటంటే అది ఫేమస్ అయ్యి టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ తెగ నడుస్తూ చక్కర్లు కొడుతూ ఉండకూడదు. అట్లీస్ట్ ఏంటంటే నొడోరియస్గా ఉంటే అది వేరే మళ్ళా. సో నొడోరియస్గా ఉంటే మనకు అవకాశాలు దొరికే అవకాశాలు ఉంటాయి. మీకు లాస్ట్ ఇయర్ చూపించిన యూపీఎల్, సో 23లో చూపించిన లారస్ ల్యాబ్, 21లో చూపించిన జేకుమార్ ఇన్ఫ్రా, సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. జిందాల్ స్టీల్ కానీ అట్లాంటివి చాలా ఉన్నాయి, శామ్ మెటాలిక్స్ అట్లాంటివి. సో ఏంటంటే అట్లా అని చెప్పేసి మనం నొటరియస్గా ఉన్నాయి అన్నీ కూడా మనం లాభాలు ఇస్తాయని మనం చెప్పలేము. అర్థమవుతుందా? ఇష్యూ ఏంటి, రికవర్ అవుతుందా లేదా? మణిపురం ఇష్యూ మీకు ఎగ్జాంపుల్ చూపించాను. అది ఆర్బీఐ బ్యాన్ చేసింది. 3-4 డేస్ ఆగాము. సో ఆ లెవెల్ అబ్జర్వ్ చేయమన్నాను. ఎందుకంటే ఆర్బీఐ బ్యాన్ లిఫ్టప్ చేస్తుంది. ఎందుకంటే మణిపురం వాళ్ళకి ఆ సత్తా ఉంది. ఆ థింగ్స్ ఏంటో వాళ్ళు మాడిఫై చేసుకొని మళ్ళీ అప్రూవల్కి పెట్టుకుంటారు కదా. పెట్టుకున్నారు. స్టాక్ ఇప్పుడు 240-250 అరౌండ్ నడుస్తూ ఉంది. 136 ఎక్కడ, 250 ఎక్కడ? సో ఇదే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మణిపురం అప్పుడు కూడా మీకు నేర్పించాను ఏంటంటే అంతకుముందు ఇలాగే 2-3 స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ కూడా అలాగే జరిగినాయి. కానీ వాళ్ళే మళ్ళీ రికవర్ అవ్వండి, మణిపురం రికవర్ అవ్వలేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పాము. కాకపోతే టైం చెప్పలేము. సుమారుగా 7 to 8 months అన్నాను. కానీ అంతకన్నా ముందే స్టాక్లో ర్యాలీ రావటం, సో ముందుగానే వాళ్ళు ఆర్బీఐ బ్యాన్ నుంచి లిఫ్టప్ చేయించుకోవటం చూశారు కదా. అట్లా నేర్చుకోవాలన్నమాట. ఇంతకీ సుజలాన్ గురించి చెప్పు బాబాయ్ అని అంటే, సో చూడండి ఫ్రెండ్స్, సుజలాన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఏంటంటే డామినెంట్ ప్లేయర్ విత్ 31% మార్కెట్ షేర్ ఇన్ ఇన్స్టాల్ విండ్ కెపాసిటీ, దాంట్లో డామినెంట్ ప్లేయరు. సో ఆర్డర్ బుక్ ఎలా ఉంది అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆర్డర్ బుక్ అంటే 5.9 GW యాజ్ ఆఫ్ Q3 ఫైనాన్షియల్ ఇయర్ 25కి. సో అదనమాట. అలాగే ఇండస్ట్రీ ఎలా గ్రోత్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నారు. వీళ్ళ మార్కెట్ షేర్ గురించి మాట్లాడుతున్నారు. సుజలాన్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇస్తున్న పాజిటివ్ కామెంటర్స్గా చూడొచ్చు. చూడండి సార్, ఇప్పటిదాకా నేను చెప్పిన వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. నిజంగా నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి. చూడండి సార్, మెక్వేర్ వాళ్ళు ట్రెండ్ గురించి ఏం చెప్తున్నారంటే ఇనీషియేట్ అవుట్ పర్ఫార్మ్ అని చెప్పి టార్గెట్ ప్రైస్ 7,000 చెప్తున్నారు. సో మీరు చూస్తుంటే కనుక రీసెంట్గా ఏంటంటే వాళ్ళు స్టోర్స్ పెంచుతూ ఉన్నారు. సో ఇవి కూడా మనం రీసెంట్గా మాట్లాడుకున్నాము. అర్థమవుతుందా? వాటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళు టార్గెట్ ప్రైస్
పెంచారు. అది ఒక అప్డేట్గా చూడండి. చూడండి సార్, కేపీఐటీ కుమ్మిన్స్ గురించి 1248 అలాగే 1150 అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో నిఫ్టీ రికవరీతో మళ్ళీ ఇది కూడా ఏంటంటే ఊపందుకుంది. సో అయితే ట్రంప్ టారిఫ్స్ భయము, అలాగే ఎన్విడియా, చైనా ఎన్విడియా ఇష్యూ ఇత్యాది విషయాల వల్ల ఏంటంటే ఐటీ స్టాక్స్ పడుతూ ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని పడుతున్నాయి, కొన్ని పెరుగుతూ ఉన్నాయి. సో డిప్ అయినప్పుడు కేపీఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. కేపీఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రీట్రేస్మెంట్ చక్కగా వచ్చింది. చాలా ఇయర్స్ తర్వాత ఇంత అవకాశం వచ్చింది కేపీఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. కేపీఐటీ అలాగే దాని సబ్సిడరీ కంపెనీస్ కలిపి మంచి రెవెన్యూ జనరేట్ చేస్తే, సో ఈ రీసెంట్ హై ఏదైతే ఉందో ప్రీవియస్ హై, దాన్ని దాటి పైకి వెళ్ళే అవకాశాలు, పాసిబిలిటీస్ అయితే కేపీఐటీలో పుష్కలంగా ఉన్నాయి. బికాజ్ ఆఫ్ కంపెనీ యొక్క రెవెన్యూ థింగ్స్ అవన్నీ అనమాట. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్లు కూడా మంచిగా ఇచ్చారు. కాబట్టి ఈ టెంపరీ డిప్ యూఎస్ మార్కెట్ వల్ల పడ్డా, ఐటీ స్టాక్స్ పడిపోతున్నాయని పట్టా, దానివల్ల కేపీఐటీలో వస్తున్న డిప్స్ టెంపరీ డిప్గా చూడండి అని చెప్తాను. ప్రోస్ అవి. కాన్స్ ఏంటి అంటే అనుకున్నట్టు పర్ఫామ్ చేయకపోతే స్టాక్ అనుకున్నట్లు పెరగకపోవచ్చు. అదనమాట కదా. చూడండి. అలాగే యునైటెడ్ స్పిరిట్స్కి సంబంధించి సో ఇంటర్మ్ డివిడెంట్ ఆఫ్ 4 per share అనమాట. మీకు ఒక క్వాంటిటీ ఉంటే ఒక 4 రూపాయలు ఇస్తారనమాట. అంటే అప్రూవ్ చేశారు. ఇంటర్మ్ డివిడెంట్ అంటే ఏంటంటే 2 ఏజీఎంల మధ్యలో కనుక డివిడెంట్ ఇస్తే ఇంటర్మ్ డివిడెంట్ అంటారు. ఏజీఎంలో ఇస్తే ఫైనల్ డివిడెంట్ అంటారనమాట. అలాగే బోర్డ్ అపాయింట్స్ ప్రవీణ్ సోమేశ్వర్ యాజ్ ఎండి అండ్ సిఓ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1. ఫుల్ అయితే కాదు కదా. సో April 1 నుంచి వాళ్ళు ఇస్తున్నారు. సో అలాగే ప్రతి ఒక్క షేర్కి 4 రూపాయలు చదివించారు. కాబట్టి వారిని, వారి కుటుంబాన్ని భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుందాం. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి జోష్తో ర్యాలీ అవుతూ ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఏదైనా ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ చూడాలి అని అంటే, సో నేనైతే ఏం చేస్తానో చెప్తాను. నా స్ట్రాటజీ ఎలా ఉంటుందో స్ట్రాటజీ చెప్తున్నాను, ట్రేడ్ కాదు. చూడండి సార్, యుఎస్ మార్కెట్లో థింగ్స్ వల్ల కానీ, గ్లోబల్గా థింగ్స్ వల్ల కానీ, లేకపోతే కంటిన్యూగా మార్కెట్కి పైకి వెళ్ళడం సాధ్యం కాక కొంత ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంటాయి. నిన్న మొన్న వచ్చినాయి కదా. అలా డిప్స్ వస్తున్నప్పుడు ఇలాంటి గ్యాప్స్లో పడింది అనుకోండి. సో అలాంటప్పుడు ఏదైనా అవకాశం ఉందేమో చూస్తాను అది. కానీ మార్కెట్తో పాటు వెళ్ళాలి అని అంటే మల్టిపుల్ లాట్స్ చేసే వాళ్ళకి, హెచ్ఎన్ఐస్కి వాళ్ళకి సాధ్యం అవుతుంది. కానీ 1 to 2 లాట్స్ వాళ్ళు మార్కెట్ పెరుగుతుంటే దాంతోపాటు బై చేసుకోవడం, పడుతుంటే సెల్ చేయడం, అది 1 to 2 లాట్స్తో చేసే వాళ్ళకి సాధ్యం కాదు. సో అది బాగా హెచ్ఎన్ఐస్ ఉంటే వాళ్ళకి చెప్పే స్ట్రాటజీ కథ వేరే. కానీ యాజ్ ఏ రీటైల్ పీపుల్గా ఏంటంటే ఏదైనా అంటే బ్రాడ్ వ్యూ పైకుంది, ట్రెండ్ పైకుంది కాబట్టి ఇతరత్ర బ్యాడ్ న్యూస్ వల్ల మార్కెట్ పడితే ఇలాంటి గ్యాప్స్ నుంచి రివర్స్ అవుతుందో లేదో చూడాలి. అర్థమవుతుందా? గ్యాప్ నుంచి రివర్స్ అవుతుందని నువ్వు చెప్పావనద్దు. డిప్ వస్తే మళ్ళీ రివర్స్ అయ్యేటప్పుడు ఆ మొలక, ఆ అరటి మొలక పిలకని పట్టుకోవాలి. అర్థమవుతుందా? అది. సో అది వెళ్తుందో లేదో చూడాలి, అది రన్నింగ్లో చూడాల్సింది. అంతేగాని నేను స్టాటిక్గా చెప్పను. ఇనీషియల్ డేస్లో నేను కూడా ఈ లెవెల్ దాటి 50,000 దాటింది కాబట్టి ఈ పాజిటివ్ 51,000 మీద నిలబడి 4 రోజులు నానిపోతే పాజిటివ్ ఇట్లా ఆలోచించేవాడిని. కానీ మార్కెట్ ఏంటంటే డైనమిక్స్, మ్యాక్రో థింగ్స్కి, అలాగే ఎఫ్ఐడిఏ బలబలాలకి, అప్కమింగ్ థింగ్స్కి, ఈవెంట్స్కి వాటిని బేస్ చేసుకొని మార్కెట్లో కదలికలు ఉంటాయి. అది. అంతేగాని దీని కింద కూర్చుంది, దీని కింద పడుకుంది కాబట్టి అయిపోయింది, అట్లాంటి థింగ్స్ పనిచేయవు అనేది నాకు ఇనీషియల్ మంత్స్లోనే అర్థమైంది. దాని తర్వాతే నేను రీసెర్చ్ చేసుకొని నా 8 years ఎక్స్పీరియన్స్తో మీకు అవగాహన చెప్తున్నాను. అందుకనే ట్రెండ్ ఏంటి? అప్ ట్రెండ్. కాబట్టి మనం సెల్ గురించి ఆలోచించకూడదు. కానీ పడడం కోసం వెయిట్ చేయొచ్చు. ఎందుకని? రీట్రేస్మెంట్ వస్తే ర్యాలీ బాగా వస్తుంది. నిన్న 2 days డిప్ అయింది కాబట్టి వాళ్ళు వచ్చిన ర్యాలీ బాగుంది. అలా కాకుండా కంటిన్యూగా పైకి వెళ్ళాలంటే సాధ్యం కాదు. సో ఇక్కడ ఇంతలా కంటిన్యూగా ర్యాలీ రావడానికి కారణం ఏంటంటే మార్కెట్ బాటమ్ అవుట్ అయిన తర్వాత ఆవేశం కనిపించింది. ఎందుకంటే మిస్ అయిపోతారేమో ఆవేశంతో ఎఫ్ఐస్ బై చేసుకుంటూ వెళ్ళారు. సిపిఐ డేటా 10 months లో పడింది కాబట్టి మ్యాక్రో ఎకానమీకి పోల్చాం మనం. అది. సో అట్లా ఏంటంటే థింగ్స్కి వాటికి సంబంధం ఉంటుంది. కానీ 51,000 మీద పడుకున్నా, 50,000 కింద పడుకున్నా అది చేసేదేమీ లేదు అనేది చెప్తాను. అని నాకు అర్థమైంది. సో నేను అలా చూడొద్దని నేను చెప్పను. ఎందుకంటే ఒకటి చూడొద్దంటే బిలీఫ్, కానీ ఒకటి నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేది హానెస్ట్గా మనం టెస్ట్ చేసుకోవడం అనేది ట్రూత్. కాబట్టి అదనమాట కథ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఎక్స్పీరియన్స్ని తెలియజేయండి. ఐపీఎల్ చూస్తున్నారు, ఓకే, కాదని అంటలేదు. కానీ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే బిగినర్స్కి వాళ్ళకి మీ అనుభవం అనేది పనికొస్తుంది. ఎందుకంటే నేను చెప్పింది వేరు, మీ అనుభవం ద్వారా కామెంట్ సెక్షన్లో చేస్తే అవి ఎగ్జాక్ట్గా కనెక్ట్ అవుతారనమాట మీకు. అదనమాట కథ.
సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. బాయ్, గుడ్ నైట్.